హాయ్ స్టూడెంట్స్, ప్రాక్టీస్ రౌండ్ 1లో కన్స్ట్రక్షన్ వర్కర్లా నటించి ఆబ్జర్వేషన్ అనే యూజర్ రీసెర్చ్ టూల్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంకో టూల్ చూద్దాం, అదే ఇంటర్వ్యూ. మన చుట్టూ ఉన్న సమస్యలను అర్థం చేసుకోవడానికి ఆ సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులతో మాట్లాడటం చాలా ముఖ్యం. మనం సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తాం, పాఠశాలలు, ఇళ్ళు, ఆఫీసులు, ఇలా మరెన్నో. కానీ ఆ బిల్డింగ్స్ ఎలా తయారవుతాయో, వాటిని నిర్మించే మనుషుల జీవితాలు ఎలా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా ఆలోచించి ఉండరు. అందుకే మేము ఒక రోజువారీ కూలీతో మాట్లాడి ఆమె రోజు ఎలా గడుస్తుంది, ఆమె చేసే పని ఎంత కష్టం, ఆ పని ఆమె ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది అనే ప్రశ్నలు అడిగాము. ఆ ప్రశ్నలకు ఆవిడిచ్చిన సమాధానాలు విని వాటిని ఈ వీడియోలో విశ్లేషించి చూద్దాం. దీనిని ఒక ఉదాహరణగా తీసుకొని మన యాక్టివిటీని ఎలా చేయాలో చూద్దాం. ఈ ఉదాహరణ ద్వారా మీరు ఇంటర్వ్యూ చేయాలనుకునే వారిని ప్రశ్నలు ఎలా అడగాలి, ఆ ప్రశ్నలకు వారిచ్చే సమాధానాలు ఎలా గమనించాలి, ఆ సమాధానాలను ఎలా గ్రహించాలి అన్నది నేర్చుకుంటారు. మనం చూస్తున్న ప్రతి నిర్మాణం వెనుక ఒక మనిషి కథ ఉంటుంది. ముందుగా మేము ఆమె పని గురించి అడిగాము. ఏం పని చేస్తారమ్మా మీరు? మేము ఉప్పర్ పని చేస్తా బేట. ఉప్పర్ పని. ఆ. ఉప్పర్ పనులు ఎలాంటి పనులు చేస్తాం? మా నేను వాచ్మెన్కి ఉండే. ఇప్పుడు చేత అయినప్పుడు కూలి పని చేసిన. ఇప్పుడు చేత అయితే లేదని వాచ్మెన్ డ్యూటీలో కూర్చున్నాయి. ఇప్పుడు ఓకే, అంటే లేబర్ పని చేసేటప్పుడు లేబర్ పని చేసేటప్పుడు ఇటుకే మూసిన, ఇటుక మూసి, మాలు కలిపిన, మళ్ళా మేస్త్రికి మాలు అందించిన బేట, కంకర మోసిన, ఉస్కా మోసిన, అన్ని పని చేసిన బేట. ఇప్పుడు మోకాలు నొప్పులు అవుతున్నాయని ఈ డ్యూటీలో కూర్చున్నాయి ఇప్పుడు. ఓకే, మోకాలు. ఆమె చెబుతున్నది గమనించారా? రోజూ ఇటుకలు మోయటం, సిమెంట్ కలపటం, ఇసుక మరియు కంకర పై అంతస్తులకు తీసుకెళ్లటం. ఇది ఒక్కరోజు చేసే పని కాదు, ప్రతిరోజు మళ్లీ మళ్లీ చేసే పని. భవనం ఒక్కొక్క అంతస్తు పైకి ఎక్కుతున్నప్పుడు ఆమె శ్రమ కూడా అంతే పెరుగుతోంది. అడిగిన ప్రశ్న సాధారణంగా ఉన్నా సమాధానం మాత్రం ఆమె రోజువారీ శ్రమ గురించి చాలా చెప్తుంది. మరి మీరు పని చేసేటప్పుడు ఎలాంటి వాడేటోళ్ళు వస్తువులు? అంటే ఇదే రొట్టెలు, జొన్న రొట్టెలు, వస్తువులు అంటే పనిముట్లు పని చేయడానికి ఎలాంటివి వాడేటోళ్ళు? ఈ గంపలు, ఇనుప గంపలు, పార, అవే. పార గంపతోటే మోసేది, సంచితోటి మోయాలి. ఇప్పుడు మనం ఆమె ప్రతిరోజు వాడే వస్తువుల గురించి అడిగాం. గంపలు, ఇటుకలు, ఇసుక, కంకర, సిమెంట్ బస్తాలు. ఇవి ఆమె రోజు మొత్తం చేతుల్లో ఉండే వస్తువులు. సిమెంట్ బస్తా మరియు గంపలు ఎంత బరువుగా ఉంటాయో, ఇటుకలు మోసేటప్పుడు చేతులకు ఎలా అనిపిస్తుందో, ఈ వస్తువులు రోజుకు ఎన్నిసార్లు ఎత్తాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక మంచి యూజర్ రీసెర్చర్గా ఏ సాధనాలు వాడుతున్నారు అనే ప్రశ్న అడగడం మాత్రమే కాదు, వాటిని ఎలా వాడుతున్నారు అన్నది కూడా గమనించాలి. ఎందుకంటే సమస్య చాలాసార్లు పనిచేసే విధానంలో కాదు, వాడే సాధనాల్లో దాగి ఉంటుంది. ఏ పని ఎక్కువ కష్టంగా అనిపించేది? కదా, సిమెంట్ సంచులు కష్టమే. అంటే మోయడం. ఉసుకే మోస్తే కూడా కష్టమే, ఇటుకే మోస్తే కూడా కష్టమే. ఎక్కాలే దిగాలే కష్టమే కదా, ఆయాసం వస్తుంది, నడువనికి చేత కాదు. ఆమె మాటల్లో మీరు అలసటను వినగలిగారా? సిమెంట్ బస్తాలు మోసేటప్పుడు ఆమెకు ఊపిరాడేది కాదట. ఏళ్ల తరబడి ఈ పని చేసిన తర్వాత మోకాళ్ల నొప్పి వచ్చిందట. చివరికి నిర్మాణ పనిని వదిలి వాచ్మన్ డ్యూటీకి మారాల్సి వచ్చింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుంటున్నాం. మనం చేసే పని మన శరీరంపై ఎంత ప్రభావం చూపుతుందని. విద్యార్థులారా, మనం హెల్ప్ చెయ్యాలి అనుకున్న వారి జీవితంలో సమస్యను గుర్తించాలి అంటే వారు చేసే పని వారి శరీరంపై లేదా మనసుపై ఎలా ప్రభావం చూపుతుందో అడిగి తెలుసుకోవాలి. రోజుకి ఎన్ని గంటలు పని చేసేటోళ్ళు? మేము పొద్దుగాల 9 గంటలకు ఎక్కితే సాయంత్రం 6 గంటలకు దిగేది, 6:30, 5:30కు దిగేది మేము.
రెస్ట్ తీసుకొని ఏమన్నా టైం రెండు ఒకటి దిగితే రెండు ఇటుకి ఎక్కాలి ఒకటి గంట సేపు గంట సేపు. మళ్ళీ పని నుంచి వచ్చినాక ఏమైనా రెస్ట్ దొరికేదా? మళ్ళీ ఈయన డైరెక్ట్ దిగి వస్తాం మేము. ఓకే. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు పని, మధ్యలో 1 గంట బ్రేక్, అంతే. పని ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇంటి పని. ఒక్కసారి ఆలోచించండి, మీకు రోజులో విశ్రాంతి లేకపోతే ఎలా ఉంటుంది? ఇక్కడ మనం తెలుసుకున్నది, సమస్య కేవలం పని కష్టం మాత్రమే కాదు, విశ్రాంతి లేకపోవటం కూడా ఒక సమస్యే. మీ ఇంటర్వ్యూలో ఎంత సమయం పనిచేస్తారు, ఎంత సమయం విశ్రాంతి తీసుకుంటారు అని తప్పక అడగండి. అంటే ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పారు కదా, ఎక్కడం దిగడం మోయడము. మరి మీకు అంటే ఒకవేళ హెల్ప్ అందించుంటే ఈజీ అయ్యేది మీ వర్క్? ఏం ఈజీ ఉండయి బేట, అంత కస్తి పనులే ఉండయి. ఇప్పుడు ఏం ఈజీ ఉండయి, ఏడన్నా డ్యూటీలు ఏడన్నా డ్యూటీ చేస్తూనే ఈజీలు ఉండయి. డ్యూటీ లేకపోతే బిల్లింగ్ లెక్కాలంటే కష్టమే మాకు. అసలు ఏం హెల్ప్ చేయరు నీకు? చేయరు. ఎవరు చేస్తారు? ఈజీగా చేయలేమా ఇవే పనులని? అంటే మాన్యువల్గా కాకుండా మీరే మోయడం అట్లా కాకుండా ఇదా గుత్తతోటి మోపిస్తారు. ఇంకా గుత్తతోటి వాళ్ళకు ఇట్లా ఎప్పుడన్నా మోసుకొని వెళ్ళిపోయేది చెప్తారు. వాళ్ళకు మేము ఇంత పైసలు ఇచ్చేస్తాం అని చెప్తారు. అంటే మనుషులు కాకుండా ఇంకేమన్నా మెషిన్స్ తోటి అట్లా చేయలేరు వాళ్ళు? కొంతమంది చేపిస్తున్నారు, ఇప్పుడు కొంతమంది చేపిస్తున్నారు, లిఫ్టులో చేపిస్తున్నారు, అది ఇది చేస్తున్నారు. అలాగా మిషన్లో వేస్తేనే అది మిషన్ పోతుంది పైకి. మనం మిషన్లో వేసి ఉసుకే కానీ ఇటుకే కానీ కంకర కానీ సిమెంట్ కానీ ఏదైనా కానీ మనం పోయాలి, మళ్ళీ ఆడ పైన పోయి గుమ్మరించుకోవాలి. వేయడానికి కూడా మనం మనుషులు లేనిది మిషన్ నడవదు. మనం లేనిది మిషన్ నడవదు కూడా. మనం ఇప్పుడు కింద వేస్తున్నాం కదా, పైన పోయాలి, పైన నుంచి పైన కిందికి దింపాలి, అట్లా ఉంటుంది. వేసేటప్పుడు కూడా ఉండాలి. తన జారిన మిషన్ లో మనం పడిపోయిన ప్రాబ్లం వస్తుంది, అది కూడా ఒక ప్రాబ్లం. జాగ్రత్త ఉంటేనే, తెలివితో ఉంటేనే. మనం ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాం, పని సులభం కావాలంటే మీకు ఏ సహాయం కావాలి? కొత్త మిషన్లు ఉంటే శ్రమ తగ్గుతుంది, కానీ వాటిని కూడా మనుషులే నడపాలి. ఇక్కడ మనం ఒక పెద్ద విషయం నేర్చుకున్నాం. పరిష్కారం ఎంత ఫ్యాన్సీ పార్ట్స్తో తయారు చేశామన్నది కాదు, ఆ పరిష్కారం ఆ వ్యక్తికి ఉన్న సమస్యలను పరిష్కరిస్తుందా లేదా, పూర్తిగా కాకపోయినా చేసే పనిని సులభంగా చేస్తుందా లేదా అని ఆలోచించాలి. అది ఇంకెందుకు చాలా దగ్గర చేయట్లేదు మరి అట్లా? ఇప్పుడు ఏది చేసేటోళ్ళు చేస్తున్నారు, ఇట్లా ఈ బీఆర్ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం మంది తక్కువ అయిపోయి, తెలంగాణ వాళ్ళు తక్కువ అయినరు, వాళ్ళు బీఆర్ వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. అట్లా అయిపోయింది బేట మనకు. ఇక్కడ ఆమె ఒక పెద్ద సమస్యను చెప్పింది. శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఉన్నా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. కాని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు తక్కువ డబ్బులకు పనిచేయడానికి ఒప్పుకోవడం వల్ల ఆమెలాంటి వాళ్లకి పని అవకాశాలు తగ్గుతున్నాయి. దీనికి కేవలం ఒక ప్రోడక్ట్ కాదు, సిస్టమ్ స్థాయిలో ఏమైనా పరిష్కారం ఉంటుందా అని ఆలోచించండి. ఇలాంటివారు చాలామంది, వారి పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ సంభాషణ ద్వారా మనం తెలుసుకున్నది, ఎలా ప్రశ్న అడగాలి, ఎలా జాగ్రత్తగా వినాలి, ఎలా గమనించాలి, ఎలా సమస్యను గుర్తించాలి. గమనించండి, మనము పరిష్కారం కనుగొనాలంటే ముందుగా మనం సమస్యను అర్థం చేసుకోవాలి. ప్రాబ్లం సాల్వింగ్ జర్నీలో సొల్యూషన్ లేదా ఐడియా గురించి ఆలోచించే ముందు యూజర్ను అర్థం చేసుకోవడానికి ఇంటర్వ్యూ ఒక చాలా ముఖ్యమైన టూల్. ఇప్పుడు మీ వంతు. మీరు ఎవరికైతే సహాయం చెయ్యాలి అనుకుంటున్నారో వారిని ఈ ప్రశ్నలడిగితే ఎలాంటి సమాధానాలు ఇస్తారో ఆలోచించి మీ బుక్లో రాయండి. ప్రతి సమస్య వెనుక ఒక మనిషి కథ ఉంటుంది. ఆ కథను విని అర్థం చేసుకోవటమే మార్పు వైపు మొదటి అడుగు.